పెడతాము, ఒకరినొకరు చూసి బాధపడతాము, జూమ్ మీటింగ్లు పెట్టుకొని మేము బాధపడతాం. కానీ మీలో ఉన్న ఒక్కరన్నా నా దేశ పరిస్థితి, నా ఆడపిల్ల దుస్థితి, నా పిల్లల భవిష్యత్తు యొక్క పరిస్థితి అని ఆలోచించే వాళ్ళు ఉన్నారా? మీరు ఆలోచిస్తారా? నిజంగా చెప్పండి మిత్రులారా, మీరందరూ ఆలోచిస్తే ఈ సభకి మేము రావడానికి దారే కుక్కకపోయింది. ఎంత నెమ్మదిగా వచ్చామో తెలుసా? ప్రశాంతంగా వచ్చాం. వచ్చేసరికి అక్కడ గోమాత సేవ చేస్తున్నారు. ఇంకా మనలో చైతన్యం ఎప్పుడు తీసుకురావాలి? చైతన్యం తీసుకురావాలా వద్దా? సనాతన ధర్మం ఎవరిది? మనదే కదా. తలలు ఊపుతున్నామా, మనస్సాక్షిని ఊపుతున్నామా? ఒకసారి చెప్పండి. శత్రువులందరూ ఎందుకు భయపడుతున్నారు తెలుసా? కాషాయం ఎక్కడ ఒకటైతే భారతదేశం అయిపోతుందేమో అని. నిజమే కదా? మరి మన భారతదేశం మన హక్కే కదా. మన హక్కుని వాడేవాడో ఈడవడో చేసేసి పాలిస్తూ ఉంటే మనందరం ఇంకా నిద్రలోనే ఉన్నామా? గాఢ నిద్రలో ఉన్నామా? మరి ఎప్పుడు మేలుకోవాలి? ఇలాంటి సభలో నెలకి 2-3 జరగాలి. ఒక్కొక్క సభకి లక్షల మంది రావాలి. జ్ఞానాన్ని మనం సంపాదించాలి. మహాజ్ఞానాన్ని మన భవిష్యత్ తరాల పిల్లలకి ఇవ్వాలి. ఆడవాళ్ళందరూ ఆత్మశక్తులు ఇవ్వాలి. అఖండ జ్యోతులు అవ్వాలి. మీరందరూ చేయగలరు. ఇంట్లో నుంచి ఏం చేయగలరో ఒక వివరణ ఇస్తాను. మిత్రుడు చంద్రారెడ్డి నన్ను ఆపలేడు, ఎందుకంటే ఆయన చూశారు గతంలో కాబట్టి కొంచెం సమయం తీసుకుంటారు. ఆడవాళ్ళు ఏం చేయగలరంటే ఒక మాట, అంతఃకరణ శుద్ధితో భవిష్యత్ ప్రణాళికని వేయగలరు ఆడవాళ్ళు. ఒక తల్లిని మోసి, ఒక తల్లి ఒక బిడ్డని, అపరబ్రహ్మ లోకాన్ని, విష్ణుని, పరమేశ్వరుని, బ్రహ్మని, వీరి అందరి జ్ఞానాన్ని కడుపులో పోయగలిగిన ఆ తల్లి, పురిటినప్పులని మోసిన ఆ తల్లి దేశ భవిష్యత్తును మార్చగలదు తల్లి. మీరు గమనించాల్సిన విషయం. భారత మాత అన్నారు ఇంతవరకు ఆడపిల్లలు చేయగలుగుతారు, ఆడవాళ్ళు చేయగలుగుతారు. నీ పెనిమిటిని, నీ అన్నని, నీ అక్కని, నీ తమ్ముడిని ఆపకండి. సనాతన ధర్మం గురించి ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ సహకరించమని చెప్పండి. దయచేసి ఆపకండి. మాట్లాడితే ఏమంటారో, మీరు పోతే ఎవరు రావేస్తారో, మీరు వస్తే దారిలో ఏమవుతుందో అని చెప్పి ఇలాంటి భయాన్ని కోల్పోగలమ్మా. మీరు మీ ధైర్యాన్ని కోల్పోవడం చేత నీ పెనిమిటి, నీ అక్క, నీ చెల్లి, నీ తమ్ముడు, ఇంట్లో ఉన్న వాళ్ళు ధైర్యంగా ముందుకు రానికపోతున్నారు. కొంతమంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు మనందరం సహకరించి ఏదో తెగించి వచ్చిన వాళ్ళని, అంతే కదా. ఇంకా చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళు పట్టకమని ఏ విధంగా శబ్దాలు చూసే వాళ్ళందరూ. బాగుంది కదా. మనల్ని మనం కాపాడుకోవట్లేదు కదా. మనల్ని మనం కాపాడుకోకపోతే వేరే వాడు వచ్చి వాడిని వాడు కాపాడుకుంటున్నాడు. ఇదే కదా భారతదేశంలో జరుగుతుంది. ఎక్కడెక్కడ పీఠాధిపతులు, మఠాధిపతులు ఈ రోజు అందరూ వచ్చేసి వారి యొక్క సంఘీభావాన్ని తెలుపుకోమని ఉంటే అది ఎంతటి ఆలోచన, ఎంతటి బాధ, ఎంతటి కోపము, ఎంతటి దురదృష్టం అని అంటే ఈ రోజు సాధువులు వస్తున్నారు అంటే సభకు వస్తున్నారు అంట అందరూ. చూసారా ఎంతటి ఆలోచన? వేరే దేశస్తులు కాషాయం వేస్తారా మిత్రులారా? వేరే మతస్థులు కాషాయం వేస్తారా మిత్రులారా? వాళ్ళు ఏమి వేయాలి కానీ వాళ్ళ యొక్క మాట పటుత్వంలో బలం ఉంటుంది. మన దగ్గర మాటకి విలువ లేదు మిత్రులారా. విలువదా? మీరందరూ నిజంగా చెప్పాలి. మన మాటకి విలువదా? మన మాటకి విలువ ఉన్నవారికి సనాతన ధర్మం గెలవదు మిత్రులారా. మీరందరూ గెలిపిస్తారు కదా, మాటకి మాట విలువించి ధర్మ స్థాపనాన్ని చేస్తారు కదా. మనందరం గెలుస్తాము కదా. మీరందరూ ఈ సనాతన ధర్మ కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో ఇంకా విజయవంతం చేస్తారు కదా. మీరందరూ నాకు సహకరిస్తారా? ఇస్తాం. పరిరక్షిస్తారా? తండ్రి జగన్నాథుడు శ్రీరాముడిని మనము ఇంటింటా మళ్ళీ సీతామాతతో ఆహ్వానం పలుకుతామా? పలుకుతాం కదా. జై శ్రీరామ్. సభలన్నిటికీ వస్తాను. కొంతమంది ఉన్నారు మనలో మనల్ని తక్కువ చేసే వాళ్ళందరికీ చెప్పే గుణపాఠం ఏంటంటే, ఒక ఏనుగు పోతూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాటిని పట్టించుకోకూడదు. పట్టించుకున్నామనంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాటికి ఆ ఏనుగు విలువ ఉండదు. సనాతన ధర్మం అంటే అది. చంద్రారెడ్డి